హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి ఒట్టి తునకల కూర అనమాట. ఇవి మటన్ని ఎండబెట్టుకున్న తర్వాత ఒక 2-3 డేస్ ఎండబెట్టుకుంటే ఇలా ఒట్టి తునకల్లాగా అవుతాయి. వాటిని మనం కర్రీ చేసుకుందాం అనమాట. ఇంకా ఫస్ట్ టైం అయితే మనం ఛానల్ చూస్తున్నవారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఒట్టి తునకలు మా అమ్మ ఊరు నుంచి పంపించింది, ఇంటి దగ్గర ఎండబెట్టారంట, అవి మా కోసమని పంపించింది అనమాట. ఫస్ట్ అయితే వాటిని కొంచెం పచ్చి వాసన పోయేలాగా, కొంచెం స్మెల్ వస్తాయి కదా, అవి పోయేలాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనము ఒక 1/2 అవర్ వరకు వాటర్ పోసి నానబెట్టుకోవాలన్నమాట. దాంట్లోకి టమాటా, ఆనియన్స్, ఇంకా పచ్చిమిర్చి, కరివేపాకు వేయించుకోవాలి. ఓకే, నెక్స్ట్ అయితే బాండి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేయాలి, పోపు వేసుకోవాలన్నమాట. ఆనియన్స్ వేసి మంచిగా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. మీరు ఎవరన్నా ఈ ఒట్టి తుంపల కర్రీ తిన్నారా, లేకపోతే ఇంట్లో ట్రై చేశారా, నాకు కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, పచ్చిమిర్చి వేసుకున్నాము, కరివేపాకు వేసుకున్నాము. ఇప్పుడు పసుపు యాడ్ చేసుకుందాము. పసుపు యాడ్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే నాన్ వెజ్ కర్రీ కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఊర్లో ఉన్నప్పుడైతే మా అమ్మ మంచిగా చేసి పెడుతుండే, కాకపోతే ఇప్పుడు మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి ఒట్టి తుంపలు మా కోసం పంపించింది. ఇంకా అవి ఇక్కడ కర్రీ చేసుకుంటున్నాం అనమాట. ఆనియన్స్ ఉడికిపోయాయి కొంచెం. ఇవి కడుక్కున్నాం కదా నీళ్ళలో నానబెట్టుకొని, అవి ఒట్టి తుంపలు అందులో వేసేయాలన్నమాట. కర్రీలోకి వేసి కొంచెం బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 4-5 మినిట్స్ అలా ఉంచాలని. అవి ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట ఒట్టి తుంపలు అనేవి, అప్పుడే టేస్ట్ మంచిగా ఉంటుంది. మూత పెట్టేసుకొని క్లోజ్ చేసుకోవాలి. దాని తర్వాత అవి ఉడికాయా లేదా కొంచెం చూసుకొని టమాటా యాడ్ చేసుకోవాలన్నమాట. టమాటా కూడా యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. మంచిగా కలిపేసుకున్న తర్వాత ఉప్పు వేసుకోవాలన్నమాట. ఉప్పు ఏమంటుందంటే అన్నేసి చూడు నన్నేసి చూడు అంటుందన్నమాట. ఉప్పు కూరలో ఎన్నన్నా వేయనియండి, పోపు వేయనియండి, ఏదైనా అది మటనే కానీ, చికెనే కానీ, వెజ్ కర్రీ కానీ, ఏదైనా సరే ఉప్పు వేస్తేనే దానికి ఆ టేస్ట్ వస్తుందన్నమాట. టమాటాలు కూడా వేసుకొని మంచిగా కలిపేసుకుందాము. టమాటాలు మంచిగా ఉడికిపోవాలన్నమాట, మెత్తగా అయ్యేలాగా ఉడికిపోవాలి. కొంచెం ఆయిల్ పైకి తేలుతున్నట్లు ఉండాలన్నమాట. కొంచెం ఉడికిపోయాయి ఇప్పుడైతే టమాటా. ఇప్పుడు కారం వేసుకుందాం అన్నమాట. కారం కూడా అమ్మ ఇంటి దగ్గర నుంచి పంపించింది. కారం కూడా మేము కొంచెం స్పైసీగా తింటాము, కాకపోతే పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం తక్కువ వేసుకొని చేస్తున్నాం అన్నమాట కర్రీ. కొంచెం వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే అవి ఒట్టి తునకలు గట్టిగా ఉంటాయి కదా, అందుకోసం కొంచెం వాటర్ పోసుకుంటే కొంచెం మెత్తగా అవుతాయి అన్నమాట. చూడండి ఎంత బాగుందో కర్రీ చూడడానికి. కొంచెం క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ చేసుకున్న తర్వాత ధనియాల పౌడర్, లాస్ట్లో ధనియాల పౌడర్ వేసుకోవాలి. వేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట. కొంచెం ధనియాల పౌడర్ వేసిన తర్వాత కూడా కొంచెం ఉడకనివ్వాలన్నమాట. ఇలా ఆయిల్ పైకి తేలుతుంటే అప్పుడు అది కూర రెడీ అయినట్టు. ఇప్పుడైతే మా పాపకి వేస్తున్నాను కర్రీ. పాపకు తినిపించాలి కదా, హెలీనా చూడండి తింటుంది. బాగుందని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.